వెల్కమ్ బ్యాక్. అమెరికా ప్రభుత్వం మరోసారి షట్ డౌన్ అయింది. 2026 సంవత్సరానికి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఆమోదించడానికి అర్ధరాత్రి వరకు గడువున్నా ఆలోపు దాన్ని కాంగ్రెస్ ఆమోదించలేకపోయింది. దాంతో ప్రభుత్వ కార్యకలాపాలు పాక్షికంగా నిలిచిపోయాయి. ఈ షట్ డౌన్ తో దాదాపు 3/4 ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభావితమయ్యాయి. విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, రక్షణను నిర్వహించే అనేక ఏజెన్సీలో షట్ డౌన్ చర్యలు ప్రారంభమయ్యాయి. ఇక ప్రభుత్వ శాఖలు కూడా రాత్రికి రాత్రే షట్ డౌన్ ప్రణాళికల్ని అమలు చేయడం ప్రారంభించాలని భావించాయి. మరోవైపు ఇది పాక్షికమేనని, వచ్చే వారం ఈ నిధుల బిల్లుపై మరోసారి చర్చలు జరగనున్నాయని చట్టసభ సభ్యులు తెలిపారు. అమెరికాలోని మినియాపాలిస్లో ఫెడరల్ ఇమిగ్రేషన్ ఏజెంట్ల చేతిలో 2 నిరసనకారులు చనిపోవడంతో డెమోక్రాట్లలో ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో కాంగ్రెస్లో బడ్జెట్కు మద్దతు ఇచ్చేందుకు డెమోక్రాట్లు నిరాకరించారు. డెమోక్రాట్లతో బడ్జెట్పై చర్చలు విఫలమైన తర్వాత షట్ డౌన్ తప్పలేదు. తాజాగా పరిణామాలతో డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీకి కొత్తగా ఇవ్వాల్సిన నిధులపై చర్చలు కూడా నిలిచిపోయాయి. అయితే అమెరికాలో షట్ డౌన్ కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్ 1న కూడా అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ అయింది. అప్పుడు 43 రోజుల పాటు కొనసాగింది. 1981 నుంచి యుఎస్ ప్రభుత్వం 16 సార్లు మూతపడింది. 2018, 2019 మధ్య దాదాపు 35 రోజుల పాటు మూతపడగా అప్పుడు కూడా ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నారు. అమెరికాలో షట్ డౌన్ మొదలైతే ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేం. చూడాలి మరి ఈ షట్ డౌన్ ఎంతకాలం కొనసాగుతుందో.